సార్ యు ఆర్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీనియర్ బ్యూరోక్రాట్ కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను సార్. అంటే మీరు ఎప్పుడు మాట్లాడినా నిజాయితీగా మాట్లాడతారు, దీనికి మరింత నిజాయితీగా సమాధానం కావాలి సార్ నాకు. బంగారం కొనకండి, విదేశీ ప్రయాణాలు చేయకండి, మీ ఖర్చు తగ్గించుకోండి అని సామాన్యులకు ప్రజలకు చెప్పేటువంటి అర్హత ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుందా? ఇప్పుడు మనం మరి అంతగా రాజకీయంలో ఉన్నవాళ్ళు చాలామంది దుర్మార్గం చేస్తున్నమాట వాస్తవం, అవినీతి బలపడుతున్నమాట వాస్తవం, విలాసవంతమైన జీవితాలన్నమాట వాస్తవం. అదే సమయంలో రాజకీయంలో అందరూ దుర్మార్గులు కదా. అన్ని పార్టీల్లో ఇప్పటికీ నిజాయితీ పరులు, నిజమైన నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు, జనహితం మీద దృష్టి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏంటంటే అందరూ ఈ దుర్మార్గులు అయిపోయారని చెప్పి అందరూ తిట్టిపోవడం అలవాటు అయిపోయింది సార్. అది చాలా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఆ రకమైన ధోరణి ప్రధానమంత్రి గారో లేకపోతే మరి ఒక ముఖ్యమంత్రో లేకపోతే మరొకరో చిత్తశుద్ధితో మంచి మాట చెప్తే దానిలో కూడా బూతులు మాట్లాడితే కావాల్సిన అవసరం లేదు. డ్రామా అంటే బూతు మాట కాకూడదు. నాయకత్వానికి ప్రజాస్వామ్య సమాజంలో ఒకటి అధికారం, ఓకే సార్, బలప్రయోగంతో, చట్టంతో, వనరులతో, ఆదేశాలతో జరిగే పని. రెండోది బుల్లీ పల్పిట్ అంటాం. అమెరికా రాష్ట్రపతికి ఉన్న అధికారం సంతకాలు పెట్టే అధికారం కాదు సార్. సమాజంలో కొన్ని కీలకమైన అంశాల మీద చర్చని రేకెత్తించి సమాజ ప్రవర్తన మార్చేందుకు దోహదం చేయాలి. ఇప్పుడు నేను ఇవాళని కాదు, ఎప్పుడన్నా సరే రూమ్ నుంచి బయటకు వస్తే ఎవరైనా అడగండి మీరు, ఇప్పుడు కానీ మిగతా నేను ఉద్యోగాలు ఉన్నప్పుడు కానీ, విధిగా అక్కడ ఫ్యాను లైటు ఆపకుండా నా చేతులతో ఆపకుండా నేను రాను. మండు టెండలైనా సరే ఏసీ కాసేపు వేసుకుని కొంచెం చల్లబడగానే వేసి ఆపేస్తాను, విద్యుత్ వేస్ట్ అవుతుందని చెప్పాను. చలికాలం అయితే లేకపోతే ఇతర కాలాలు అయితే ఏసీ వాడే సమస్య లేదు, ఎండాకాలం 2-3 నెలలు తప్ప. పైన ఫ్యాన్ ఉంది కొంచెం వేసుకుని సరిపోతుందని చెప్పాను. మనకి ఎంత డబ్బు ఉందని కాదు, ఎంత అధికారం ఉందని కాదు. ఒక పేద సమాజంలో ఉన్నప్పుడు, వనరుల కొరత ఉన్నప్పుడు, అందులో దిగుమతి చేసుకుంటున్నప్పుడు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లేకపోతే బంగారం కానీ, వీలున్నంత మేరకు పొదుపరితనం పాటించడం సమాజానికి అవసరం. ఎన్నోసార్లు నేను స్వయంగా ఇక్కడే ఈ రూమ్ నుంచి కానీ వేరే రూముల నుంచి కానీ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అరే బంగారం మీద ఇంత మోజు ఉండకూడదయ్యా అని చెప్పాను. చాలామంది సార్ అది జనం ఒప్పుకోరు సార్ అంటే, మనం కూడా నిజం ఒప్పుకోదు, ఎట్లాగా జనం ఒప్పుకుంటారు లేదని కాదు. ఒక నిద్రాణంగా పడి ఉంటుంది ఆ క్యాపిటల్ అంతా కూడాను, నిరుపయోగంగా పడుతుంది. మన దేశంలో ఉన్న బంగారం మన దగ్గర దాదాపు 35 నుంచి 40 వేల టన్నుల బంగారం ఉంది. ప్రపంచంలో ఎక్కడ దీనిలో సగం కూడా లేదు. ఇంత పేద దేశం ప్రపంచంలో చరిత్ర మొట్టమొదటి నుంచి ఉత్పత్తి చేసిన బంగారం, వెలికి తీసిన బంగారంలో 20% దాదాపు మన దేశంలో ఉంది. కానీ ఉపయోగపట్టాల. ఇవాళ బంగారం విలువ దాదాపు $6 ట్రిలియన్ ఉంది. $5.5 ట్రిలియన్, $6 ట్రిలియన్. ఇవాళ రేట్ ప్రకారం $6 ట్రిలియన్. ఇవాళ పొద్దున్న చూసాను అక్కడ 1,60,000 ఎంత ఉందని చెప్పారు 10 గ్రాముల బంగారం. ఆ లెక్క ప్రకారం అయితే మరి 6 కోట్ల రూపాయలు. 6 కోట్ల కోట్లు అంటే $6.5 ట్రిలియన్ బంగారం ఉన్నది. దీన్నే కనుక వెలికి తీసామనుకోండి, పనికొచ్చేట్టుగా మార్చామనుకోండి, అసలు మాకు ఇంకో దేశం నుంచి పెట్టుబడి అక్కర్లా. ఇప్పుడు ఊరికే పాతి పెట్టి కూర్చున్నాం ఇళ్లలో. డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారా సార్? నిరర్థకం అయిపోయింది, ఇది అనుత్పాదకం అయిపోయింది. అట్లాగే అతి ఎక్కువ ప్రపంచంలో దిగుమతి చేసుకునే దేశం భారతదేశం ప్రస్తుతం కూడా బంగారం. ఓకే, కొన్ని సంవత్సరాల్లో 1000 టన్నులు, 1200 టన్నులు, కొన్ని సంవత్సరాలు 400-500 టన్నులు. గత సంవత్సరం కూడా 400-500 టన్నులు దిగుమతి చేసుకున్నాం. గత సంవత్సరం దిగుమతి చేసుకున్న బంగారం $72 బిలియన్ దాని విలువ. అదే బంగారం ఈ సంవత్సరం దిగుమతి చేసుకుంటే $130 బిలియన్ అవుతుంది. పెట్రోల్ దిగుమతులేమో $230 బిలియన్. ఈ సంవత్సరం గ్యాస్ కానీ ఆయిల్ కానీ కలిపితే భారతదేశ దిగుమతి పెట్రోల్ మీద, పెట్రోలు డీజిలు, పెట్రోలియము గ్యాస్ మీద $230 బిలియన్. బంగారం గత సంవత్సరంలాగా కొంటే $130 బిలియన్. ఈ రెండు కలిపితే $360 బిలియన్. దేశం అధపాతాళానికి పోతుంది. ఈ సంక్షోభం మీ చేతుల్లో లేదు కదా. ఇరాన్ యుద్ధము, అమెరికా ఏం చేస్తుంది, ఇరాన్ చేస్తుంది, మీరు నిర్ణయించగలరా? మీ చేతుల్లో ఉందా? మీరు ప్రపంచాన్ని శాసించే మహారాజా, చక్రవర్తి, దేవుడా? కాదు. ఏ దేశమో శాసించలేదు. మరి మన దేశాన్ని కాపాడుకోవాలా వద్దా? అవును సార్. దేశం దివాలా తీస్తుంటే ఐస్ క్రీమ్ తినడం కోసం చెప్పి 20 కిలోమీటర్లు వెళ్ళాలా, డబ్బు ఉంది, నాకు డబ్బు ఉంది కదా అని చెప్పని కొంచెం పొదుపు పాటించు, అనవసరంగా వాడొద్దని చెప్పాను తప్ప. ఎలక్ట్రిక్ కారు వాడవయ్యా, మీకు విమానం లాంటి డీజిల్ కారు లేకపోతే పెట్రోల్ కారు కాకుండా అంటాం తప్ప. అది కూడా మీరు చెప్తున్నంత నేను ఏకీభవిస్తాను సార్. సార్, రాజకీయంలో అందరూ అవినీతి పరులు లేరు, నిజాయితీ పరులు లేకుండా కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది సత్యమా కాదా పనికొచ్చేదా కాదా చూడండి. అంతేగాని అతి రంధ్రాన్వేషణ చేసి ఏది ఒప్పుకోకపోతే ఒక అనార్కిక్ వాదన వస్తుంది, నిహిలిస్టిక్ వాదన వస్తుంది సమాజంలో. ఎగ్జాక్ట్లీ సార్. నువ్వు రాజకీయం నడగబడి నువ్వు చెప్పేది ఏమైనా తెలియపోతుంది. చట్టం చేస్తున్నారు వాళ్ళే కాదు, నువ్వేగా ఓటేసింది. మరి ఓటు ఎందుకు వేసావు? చట్టం చేసే అధికారం ఉంది. నువ్వు చట్టం చేసావు ఒప్పుకోనని చెప్పి నాన్న అనగలవా మనం? ఈ ప్రధానమంత్రులు, ఈ మంత్రులు ఎంపీలుగా చట్టం చేసేది, ఎమ్మెల్యేలుగా చట్టం చేసేది. వాళ్ళంటే నీకు కోపం ఉంది, ఒప్పుకున్నాను. వాళ్ళు చట్టాన్ని అంగీకరించవు నువ్వు అంటే నక్సలెట్వా నువ్వు? ఈ రాజ్యాంగ వ్యవస్థ అంగీకరించవా? కాబట్టి మనం చర్చకి విమర్శకు కూడా కొంత పరిధులు ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. సార్ నేను ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భావనను ఒక ప్రశ్నగా మీ ముందు ఉంచుతాను సార్. సార్, నిజాయితీగా నిరాడంబరత్వంగా ఉండేటువంటి వ్యక్తి చెప్పిన దానికి శాంటిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను సార్. నాకు ఒక బాగా గుర్తుంది, ఒకసారి జిల్లా కలెక్టర్గా ఉండగా ఒక దారుణమైన సంఘటన జరిగింది పంజాబ్లో సార్. అది అలాంటి సంఘటన మొట్టమొదటి, తర్వాత జరిగినాయి అలాంటి సంఘటనలు. బస్సులో వెళుతున్న వాళ్ళని కిందకి లాగి తీసుకొచ్చి టెర్రరిస్టులు హిందువా సిక్కా చూసి హిందువులను ఊచకొత్త కోశారు. పంజాబ్లో టెర్రరిస్టులు, సిక్ టెర్రరిస్టులు. దేశ హోంమంత్రి గారు మొట్టమొదటిసారి నాకు గుర్తున్న, ఆ రోజుల్లో ప్రైవేట్ ఛానల్స్ లేవు, దూరదర్శన్లో న్యూస్లో భాగంగా లైవ్ వచ్చాడు. మామూలుగా న్యూస్లో ఎప్పుడు లైవ్ ఇచ్చేవాడు కాదు, మన దేశంలో అసలు లేదు సార్. అక్కడ క్లిప్పింగ్స్ ఇవ్వటమే కానీ న్యూస్లో ఆయన లైవ్ ఇచ్చాడు. ఆయన అన్న మాటలు అన్నీ కరెక్ట్ అయిన మాటలు. ఆ సందర్భం చాలా గంభీరమైనది. ఒక మహాత్మా గాంధీ ఏం మాట్లాడతారు అన్న సందర్భం మీరు నేనేం మాట్లాడుతాను అదే భాష మాట్లాడాడు సార్. నేను ఒక జిల్లా కలెక్టర్ని, శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను అని దేశ సమగ్రత కోసం పోరాడేవాల్సిన అవసరం. కానీ నాకు ఆయన మాటల నుంచి నాకు అర్థమైంది, పూర్తిగా నా మనసు భావం అదే. కానీ నా మనసు అంత గట్టిగా ఉప్పొంగల. నేను ఆలోచించాను, అన్నీ కరెక్ట్ చెప్పాడైనా, సందర్భం చాలా గంభీరమైనది, ఎందుకని నేను అంత గట్టిగా రెస్పాండ్ కావట్లేదని చెప్పని. చెప్పిన మనిషికి విశ్వసనీయత లేదు, అది వాస్తవం. కాబట్టి ఇది సహజం. అది ఆ పార్ట్ పక్కన పెట్టండి. నాకు అది ఆయన మనిషి మీద విశ్వాసం లేదు కాబట్టి హోంమంత్రి అయినా కూడా దేశానికి గంభీరమైన సందర్భం లేదని చెప్పినా కూడా నేను పట్టించుకోలేదనుకోండి, దేశం ఏమవుతుంది? అధోగతి పాలవుతుంది. కాబట్టి మనకి ఇష్టాయిష్టాలను పక్కన పెడదాం సార్. మిగతా సందర్భాల్లో ఆ మనిషి గుణగణాలను పక్కన పెడదాం. ఆ సందర్భంలో ఆ మనిషి చెప్పింది వాస్తవమైతే, జనహితానికి పనికొచ్చేదైతే దాన్ని స్వీకరిద్దాం. ప్రతిదానికి చెప్పిన మనిషి పూర్తిగా నేను పూర్వోత్తరాలని గమనించి మాత్రమే చేస్తానని చెప్పంటే సమాజం నడవదు. కానీ ఖచ్చితంగా మీరు చెప్పే మాటలకు విశ్వసనీయత ఉంటే, మీరు జీవితాన్ని చెప్పే మాటలకి, చేసే పనులకి, చేసే ఆలోచనలకి మధ్య దూరం తగ్గిపోతే ఖచ్చితంగా విలువ ఎక్కువ ఉంటుంది, దానిలో అనుమానం లేదు. కానీ అందరూ మహాత్మా గాంధీలు కాలేరు. మహాత్మా గాంధీ కానంత మాత్రం చేత రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నప్పుడు నీ మాట నేను ఏమన్నా తూనో బొడ్డు అని చెప్పంటే అరాచకత్వం అవుతుంది. మనం అతి గౌరవం ప్రదర్శించక్కర్లేదు, పాదాక్రాంతులను కానక్కర్లేదు, బానిసత్వం చూపెట్టక్కర్లేదు. అట్లాగే ప్రతిదానికి వాళ్ళని తిరస్కరించక్కర్లేదు. నేను గుర్తించను, నీ కర్మ, నువ్వు పో అని చెప్పి బూతులు తిట్టక్కర్లేదు. ఎక్కడో మధ్య మార్గాన్ని మనం అన్వేషించాలి.